ఇయాల సండే మేము ఊరు బయటకొచ్చాము. మా ఊరికి రైల్వే లైనండి. ఒక సంవత్సరంలో రైలొస్తది. పనులు మటుకు చాలా వేగంగా జరుగుతున్నాయి చూడండి మీరే. ఆ టిప్పర్లు దూరంగా టిప్పర్లు చూడండి. ఇటు పక్కొచ్చేసి రైల్వే లైను. అదిగో దగ్గరలో చూపిస్తానుండండి. అదొచ్చేసి ఎక్స్‌ప్రెస్ హైవే. ఆ దూరంగా కనపడుతుంది చూడు అక్కడ ఎక్స్‌ప్రెస్ హైవే. పక్క పక్కనే వస్తున్నాయి రోడ్లు. ఎక్స్‌ప్రెస్ హైవే అంటే అది బెంగుళూరు టు ఇటు ఇటు బెజవాడ, విజయవాడకండి. కడప నుంచే కలుపుతారు అక్కడ లింక్ అది. మా ఊరు పొలాలు చూడండి. కొండలు, పొలాలు ఎట్టుండయో. ఒకప్పుడు ఈ తొండల గుడ్లు పెట్టే పొలాలన్నారండి. ఇప్పుడు ఈ బంగారమైంది. ఆ హైవే, ఎక్స్‌ప్రెస్ హైవేలు, రైల్వే లైన్‌లు ఊరు అంత బాగుందంటే అంత బాగా అభివృద్ధి చెందింది. మేము ఊహించలా. ఇలా ఉంటదని. మా చిన్నతనంలో ఎన్ని కొండ చెట్లలో ఉండేవాళ్ళు, రేగికాయలు ఏరుకొని తినేవాళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని. ఇప్పుడు మా పొలాలు బంగారమైనయి. చూసారా? ఇది రైల్వే లైను. అటు పక్క వర్క్ చూడండి బాగా జరుగుతుంది. గ్రానైట్ క్వారీలు, పొలాలు, గ్రానైట్ క్వారీలు అన్నీ చాలా ఉన్నాయండి మాకు. మా ఊర్లో బాగా అభివృద్ధి చెందుతుంది మా ప్రాంతం అయితే. ఆ దూరంగా చూస్తే మా కొండలు చూడండి ఊరది. ఒక్కసారిగా మా ఊరు రూపురేఖలే మారిపోయినాయి మా శనగ ప్రాంతం. అదే చిన్నలపాడు అనుకుంటా. చిన్నలపాడు. ఇది మా ప్రాంతం ఇలా ఉంటది. మేము ఇలా ఆదివారం అని ఇట్లా మేము బండ్లేసుకొని బయటకొచ్చాం. మా కూతురు, మా ఆవిడ మేమందరం వచ్చామండి. ఇలా బండ్ల మీద వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి కూడా చూపించాలిగా. పొద్దుగూకులు 24 గంటలు ఇంట్లో ఉండేవాళ్ళు. బయట ప్రపంచం అనేది తెలియాలని అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తా.